హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికైతే ఇది కొండపిండి ఆకు ఫ్రెండ్స్. ఇది చూడండి, చూపిస్తున్నా మీకు. ఇది కొండపిండి ఆకు. ఇది మనకి పల్లెటూరులో పొలం కొట్లాంటి కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది చూసారా నేను తింటున్నాను. ఇది కిడ్నీలో స్టోన్స్ కి బాగా పనిచేద్దండి ఫ్రెండ్స్. ఇది నేను మయ్యాన రీసెంట్ గా కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఒక 20 రోజుల క్రితం చాలా బాధపడ్డా ఫ్రెండ్స్. ఇది అప్పుడు తెలిసిన వాళ్ళు పెద్దలందరూ కూడా, ఇంతకుముందు కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొండపిండి ఆకు తినమని చెప్పారు ఫ్రెండ్స్. ఇది మా నాన్నగారు తీసుకొచ్చారు వాళ్ళు నా కోసమని. ఇది మా నాన్నగారు మందు ఎత్తడానికి వెళ్తే పొలం మీద కనపడితే తీసుకొచ్చారు. మీకు చూపిద్దాం. మామూలుగా అందుబాటులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది పెద్దవారు తెలిసిన వారిని అడిగితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇదైతే బాగా పనిచేద్దండి. ఇది మన చాక్లెట్ లాగా మనం కొంచెం ఇలాగా రిల్లుకుని, అంటే అయితే ఆల్రెడీ కడిగా ఫ్రెండ్స్. మా నాన్నగారు తీసుకొచ్చాక వీటిని ఇలా తింటా ఉంటా కొన్ని రోజులకి అవి స్టోన్స్ అన్ని కరిగిపోతాయి అంట ఫ్రెండ్స్. ఇది చాలా మంది చెప్పారు నాకు, అందుకని నా కోసం మా నాన్నగారు తీసుకొచ్చారు. ఇది మామూలుగా అయితే ఇంగ్లీష్ మందుల ద్వారా డాక్టర్ దగ్గర వాడాను ఫ్రెండ్స్, పర్లేదు. ఇప్పుడు అయితే చాలా రోజులు బట్టి మా నాన్నగారు తెద్దాం అనుకున్నారు, ఈ రోజు కనపడింది. ఇదైతే పొలం గొట్ల మీద పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా ఉపయోగపడదేమో నేను చెప్పాను. ఇదైతే చాలా మంది ఇది వరకు ఇబ్బంది పడిన వాళ్ళు కూడా బాగా పనిచేస్తే కొండపిండి ఆకు తీసుకోమని చెప్పారు ఫ్రెండ్స్. ఇది అందుకనే మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరికన్నా కిడ్నీలో స్టోన్స్ ఉంటే తెలిసిన వారిని తీసుకురామంటే ఇది తెలుస్తుంది ఫ్రెండ్స్, అలా తీసుకొస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీని గురించి. ఈ కిడ్నీలో స్టోన్స్కి అయితే ఈ స్టోన్స్ కరిగి నీరేడంటే మనకు బయటకు రావడానికి బాగా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి, మామూలుగా కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను ఇవి చూపించా ఫ్రెండ్స్. ఇవి కొంతమందికి రిపీటెడ్గా కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఇవి కూడా వాడి చూడండి ఫ్రెండ్స్. ఇవి వాడితే చాలామంది పూర్తిగా క్యూర్ అవుద్ది అంటున్నారు. అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి వాడి చూస్తే తప్పేం లేదు కదా. కానీ ఏది కూడా అతిగా ఉండకూడదు ఫ్రెండ్స్, ఏదైనా మితంగా ఉండాలి అన్నది నా అభిప్రాయం. మీకు నా వీడియో ఎలాగుందో అన్నదే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలో బాగుంటుందా లేదని మాకు అర్థమవుతలేదు. మాకైతే కొంచెం వ్యూస్ తగ్గినాయి. మీరు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.